హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గులాబ్ జామ్ చేద్దామని స్టార్ట్ చేశానండి, బట్ ఫ్లాప్ అయింది. ఏంటంటే పిండి తడిపేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైపోయేసరికి కరెక్ట్గా షేప్లో రాలేదు, బట్ టేస్ట్ మాత్రం యమ్మీ అండ్ సూపర్. ఏం నేను కొంచెం వేరే కాల్ మాట్లాడుతూ పిండి తడపడం స్టార్ట్ చేశాను. కొంచెం వాటర్ ఎక్కువయ్యేసరికి ముద్ద కట్టలేదు అసలు. పిండి అంతా అట్లాగే ఉండిపోయింది. బట్ అయినా కూడా నేను మళ్ళీ దాన్ని వేస్ట్ చేయకుండా దాంతోనే ఎట్లాగైనా ట్రై చేద్దామని చేశాను. ఓకే, ఫైన్. మీరు చూస్తున్నారు కదా, కొంచెం షేప్లెస్ వచ్చాయి, బట్ టేస్ట్ బాగుంది. కాలేటప్పుడు మనము గీలో వేయించుతాం కదా, ఆ టైంలో మాత్రం వేయంగానే ఆ లూజ్గా ఉండడం వల్ల కింద అతుక్కుపోయాయి అనమాట. అది చిన్న మిస్టేక్ జరిగింది. బట్ ఆ మిస్టేక్ జరిగినా కూడా చెయ్యొచ్చు అని దీని ద్వారా నేను తెలుసుకున్నా. అంటే కొంచెం ఏంటంటే కొత్తగా చేసేవాళ్ళు అట్లా అయినా వెంటనే టెన్షన్ పడతారు, దీన్ని ఏం చేయాలి అనేసి. కానీ దాన్ని కంటిన్యూ చేయొచ్చని నాకు అర్థమైంది. ఏంటంటే చూడండి, ఫస్ట్ వేసిన వాటర్తో కలుపుకుంటే సరిపోయేది. నేను మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల అది లూజ్ అయిపోయిందనమాట. గులాబ్ జామ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా అండి, కొంచెం అంటే కొంతమంది పాలతో కూడా కలుపుతారు, నేనైతే వాటర్తోనే కలుపుతాను. చాలా మిస్ మిస్టేక్ జరిగినా కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశానండి. కలిపిన తర్వాత కాకపోతే ఏంటంటే బాల్స్ చేసేటప్పుడు బాల్స్ షేప్లో రాలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే డిఫరెంట్ షేప్స్, ఎట్లా షేప్ వస్తే ఆ షేప్ చేసేసాను. ఎందుకంటే ఫైనల్గా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అన్ని షేప్స్ మళ్ళీ ఒకేలాగా అయిపోయాయి అనమాట. అదొక్కటి కొంచెం డిసప్పాయింటింగ్, షేప్ ఒక్కటి కొంచెం డిసప్పాయింటింగ్ అయింది. బట్ టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా ఉంది. తిన్నాము, అయిపోయాయి కూడా. కాకపోతే ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ అవడం వల్ల కొంచెం షేప్ అవుట్ అయ్యింది. బట్ చాలా బాగున్నాయి, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వాటర్ ఎక్కువైనప్పుడు టెన్షన్ పడకుండా దాన్ని ఎట్లాగో అట్లా కంప్లీట్ చేసేయండి, ఏం కాదు. గెస్ట్ వచ్చినప్పుడు మాత్రం షేప్ మ్యాటర్స్. మనం తినేప్పుడు అది ఎట్లా ఉన్నా కూడా ఏం కాదు, టేస్ట్ మనకి ప్రాపర్గా వస్తే సరిపోతుంది. కాకపోతే నేను ఏం చేశానంటే ఇవి కొంచెం అంటే షేప్ అవుట్ ఉండడం వల్ల నేను షుగర్ సిరప్ తక్కువగా వేసానండి. అది ఎక్కువ వేస్తే ఏంటంటే బాల్స్ ఇంకా లూజ్ అయిపోతాయి జామున్స్ అనేసి షుగర్ సిరప్ కొంచెమే చేసి వేసాను. అది బాల్స్ అట్లనే ఉన్నాయి, అంటే ఎక్కువగా సిరప్ పీల్చుకోలేదు కాబట్టి కొంచెం ఆ షేప్లో ఉన్నాయన్నమాట. సో ఫైనల్లీ గులాబ్ జామ్ చేసేసాను. షుగర్ సిరప్లో ఇలాచీ పౌడర్ వేసాను. ఇలాచీ ఏం చేశానంటే దంచిన తర్వాత దాన్ని పీల్ని టీ పౌడర్లో వేసానండి, దానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను ఎప్పుడైనా ఇలాచీ పౌడర్ చేసినప్పుడు ఇలాచీని లోపల గింజలు తీసేసి దాని పీల్ని టీ పౌడర్లో వేస్తానన్నమాట. మనము అల్లం వేసి పెట్టుకుంటాం కదా, ఇది కూడా కొంచెం వేరే డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది టీకి. కాబట్టి నేను అట్లా చేసినప్పుడు నాకు అలవాటు అనమాట దాంట్లో టీ పౌడర్లో వేయడము. అండ్ ఓకే, ఫైనల్లీ మా గులాబ్ జామ్ అయితే ఇట్లా వచ్చిందండి. పర్వాలేదు, టేస్ట్ బాగుంది, షేప్ కూడా ఓకే ఉంది. అండ్ నేను ఏం చేశానంటే కంప్లీట్ గీలో కాకుండా హాఫ్ గీ అండ్ హాఫ్ ఆయిల్ వేసానండి. అందుకని కంప్లీట్ గీలో ఫ్రై చేస్తే కొంచెం ఎగుటుగా ఉంటుంది, పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి రెండు కలిపి వేసాను. అండ్ ఈ గీ అండ్ ఆయిల్ కలిపాం కాబట్టి దీన్ని మళ్ళీ వేస్ట్ చేయకుండా నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ 1 టైం యూస్ చేస్తాను. ఆ 1 టైం ఎలా యూస్ చేస్తా అంటే ఫ్రైడ్ రైస్లో యూస్ చేస్తాను అండి, బగారన్నం చేస్తాను దీంతో. అంతే, ఒకేసారి దానికోసమే చేసి అది యూస్ చేస్తాను పడేయకుండా. ఓకే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఇలాచీ దంచేసి షుగర్ సిరప్లో ఇలాచీ పౌడర్ అండ్ వాటర్ క్వాంటిటీ నేను తక్కువ తీసుకున్నాను. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా, ఎక్కువగా సిరప్ వేస్తే అవి ఇంకా లూజ్ అయిపోతాయి జామున్స్, అందుకనే కొంచెం సిరపే వేసాను, సరిపోయింది. అంటే అవి చక్కగా బాగున్నాయి, అంటే తినేలాగా ఒక స్వీట్ లాగా బాగున్నాయి అన్నమాట. టీ పౌడర్లో వేసేస్తాను, అది మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఆ టీ పౌడర్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, బాయిల్ అవుతున్న వాటర్లో ఇలాచీ పౌడర్ వేసేసి షుగర్ కూడా కొంచెం, నేను చిన్న కప్పు షుగర్ తీసుకున్నాను, షుగర్ వేసేసి కలిపేసి ఈ జామున్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, అవి ఫస్ట్ వేసేసుకొని దానిపై నుంచి షుగర్ సిరప్ వేసేసి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత షుగర్ సిరప్ అంతా ఈ జామున్స్ అబ్జర్వ్ చేసేసుకున్నాయి. అండ్ మీకు చూస్తే అర్థమైపోతుంది ఎంత తక్కువ వేసాను. ఇప్పుడు వేసాను కాబట్టి ఎక్కువ కనపడుతుంది. జామున్స్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సిరప్ చాలా తగ్గిపోయిందండి. ఓన్లీ మనం జామున్ మాత్రమే తినగలుగుతాం, దాంట్లో సిరప్ ఎక్కువ లేదనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేసి చూసేసరికి ఇదండి,
ఇట్లా అయిపోయాయి. సో జామున్ ఉన్నాయి, బట్ సాఫ్ట్ అయ్యాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే సిరప్ వేడి వేడిగా వేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి. సిరప్ కొంచెం చల్లారిన తర్వాత వేసాను నేను. వేసేసి ఇట్లా జామున్స్ మాత్రం ఇలా వచ్చాయండి. ఫైనల్లీ సాఫ్ట్గానే ఉన్నాయి, మనం కట్ చేస్తే చక్కగా, ఎందుకంటే ఆల్రెడీ అవి సాఫ్ట్గానే అయ్యాయి కాబట్టి బాగున్నాయి. ఫైనల్లీ ఈ షేప్లో వచ్చాయి. అండ్ ఎప్పుడు కానీ మనం ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు పానిక్ అవ్వకుండా దాన్ని ఇంకా ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో ప్లాన్ చేసుకొని అది ఆ రోజుకి దాన్ని అట్లా క్లోజ్ చేసేస్తే సరిపోతుంది, టెన్షన్ లేకుండా తినేయచ్చు. ఓకేనా? నా గులాబ్ జామున్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ట్రై చేయండి తప్పకుండా, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.